కోడిగుడ్డు చికెన్ రైస్ చేసుకునే విధానం. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, మిరియాల పొడి, కొంచెం వాటర్ వేసుకుని గుడ్లు వేసి బాగా కలిపేయాలి. 3 కోడిగుడ్లు వేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసినాక ఒక గిన్నెలో ఆయిల్ రాసి ఆ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి పోసేసి తర్వాత మిశ్రమాన్ని గిన్నెలో పోసి మూత పెట్టి ఉడికినాక ఇలా ముక్కలుగా కోసుకొని ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కార్న్ఫ్లవర్, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఈ ముక్కలు కూడా వేసి దోరగా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకొక మూకుట్లో కొంచెం ఆయిల్, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, క్యాబేజీ వేసినాక వేపుకున్న గుడ్లు కూడా వేసేసి బాగా కలిపేసి చల్లార్చిన రైస్ కూడా వేసేసి కలుపుకొని ఉప్పు, కారము, గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఆఖరిలో కొత్తిమీర వేసుకొని హైలో పెట్టుకొని బాగా తిప్పుకుంటే చికెన్ లాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అంతే, అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. చాలా టేస్టీగా ఉందండి. సేమ్ అసలు చికెన్ ఫ్రైడ్